7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. మన లెక్క ప్రకారంగా ఆయన చెప్పింది ఏంటంటే, అప్పుడున్న యూదుల లెక్క ప్రకారంగా అది రాయించాడు. మన లెక్క ప్రకారంగా చూస్తే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1వ తారీఖుని 1వ దినం ఎలా స్టార్ట్ చేసుకుంటున్నాం అంటే, మనము సోమవారం మొదలెడుతున్నాం. ఎందుకంటే మనకు సోమవారం పని దినం కనుక చాలా జాగ్రత్త ఉన్నాడు. సోమవారం ఏ దినము? పని దినము కనుక సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం ఎన్ని దినాలు? 6 దినాలు. 7వ దినమును ఆదివారపు దినము, వీక్ ఆఫ్ ఫస్ట్ డే. అసలు ఆ సోమవారం స్టార్ట్ అవ్వాలంటే ముందు ఆదివారం రావాలి. ఆదివారం తర్వాత సోమవారం. కాబట్టి నువ్వు చేయు పనులన్నిటిలో ఏమని చెప్తున్నాడు? నువ్వు చేయు పనులన్నిటిలో ఆయన నువ్వు మహిమపరుస్తూ, ఆయన నీకు నియమించిన కట్టడను నువ్వు అనుసరిస్తూ ముందుకు సాగాలి. ఏ కట్టడ? ఇక్కడ ఏమని రాస్తున్నాడు? 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎలా కూడాలట? చెప్పండి గట్టిగా, ఎలా కూడాలి? పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా నువ్వు కూడాలంటే నువ్వు మందిరమునికి పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలి? ఎలా చూసుకోవాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. నువ్వు బట్టలు కట్టుకొని మందిరానికి పోతున్నావు, బట్టలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని వస్తావా? సిదిగిపోయి వేసుకొని వస్తావా? లేకపోతే కింద వేసుకోకుండా పైది వేసుకొని వస్తావా? లేకపోతే పైది వేసుకోకుండా కింద వేసుకొని వస్తావా? అన్నీ శుభ్రంగా చూసుకునే కదా వస్తాం. వస్త్రాధరణ బాగుందో లేదో చూసుకుంటాం. అంతకే కాదంటే తల జుత్తు బాగుందో లేదో చూసుకుంటాము. నాలంటే నల్లముఖం అయితే ఒకవేళ ఎలాగుందో ఏదో చూసుకుంటాము. అదన్నిటికంటే ముందు ఎక్కువగా ఏంటంటే ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసి, స్నానం చేసి, టిఫిన్ చేసి, ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రార్థన చేసి, పరిశుద్ధ గ్రంథం చదవడం అలవాటు ఉన్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత మందిరముడికి వెళ్తున్నప్పుడు కూడా శుభ్రంగా తయారవి వస్తూ ఉంటారు. శుభ్రంగా తయారవి వస్తూ ఉంటారు. మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పరిశుద్ధ గ్రంథం తేకుండా వస్తారా? ఈరోజు బోల్డ్ మంది క్రైస్తవులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం పట్టుకెళ్లకుండా సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే సెల్ ఫోన్లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నువ్వు మందిరమునికి పోవునప్పుడు మటుకు ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రవర్తన సరి చూసుకోమని చెప్తాడు. ఎలా చూడమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు కారు బాగుందా లేదో చూసుకోవాలి, దానికి టైర్లో గాలి ఉందా లేదో చూసుకోవాలి. అవన్నీ బాగున్నా, రెండోది నీకు లైసెన్స్ ఉందో లేదో చూసుకోవాలి, కారుకి ఏమో సీ బుక్ ఉందా, అన్నీ రోడ్ ట్యాక్స్లు అన్నీ కట్టి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంతకీ పెట్రోల్కి డబ్బులు ఉన్నాయా లేదా, డీజిల్కి డబ్బులు ఉన్నాయా లేదో చూసుకోవాలి. సెల్ ఫోన్లోనైనా, గూగుల్ పేలోనైనా, మరొక పేలోనైనా, మరొక దాంట్లోనైనా ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏవీ లేకపోయాను అక్కడ బొంకికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఎవరికో మనం ఫోన్ చేసుకొని వాడిని అడగవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాడికి అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవన్నీ ముందే సరి చూసుకొని వెళ్ళాలి. ఇన్ని సరి చూసుకొని వెళ్ళినా నువ్వు మార్గం చేరాలి అంటే ఆయన కృపా కనికరములు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు గమ్యస్థానం చేరాలి అంటే ఏముండాలి? ఆయన కృపా కనికరములు ఉండాలి. ఈరోజు పేపర్లో ఒక ఘోరమైన సంఘటన చూసాం. పాపం వాళ్ళు పెళ్లి కొడుకును పట్టుకొని, ముస్లిమ్స్ పెళ్లి కొడుకును పట్టుకొని హైదరాబాదు పెళ్లి వస్త్రాలు కొనడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి వస్త్రాలు కొనడానికి వెళ్ళారు. అందులో పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి వస్త్రాలు కొనిసుకున్నాడు, తిరిగి వస్తూ ఉంటే ఆ కంట్రోల్ తప్పిపోయి వెళ్ళి అవతల నుండి వచ్చిన లారీని కొట్టాడు. వెళ్ళి చాలా దగ్గర క్రిస్టియన్స్ వివాహాలకు చాలా చక్కగా చేస్తారు, ఘనంగా చేస్తారు. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైందని ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట ప్రకారంగా వివాహం అన్ని విషయంలో ఘనమైనదే. కానీ పెళ్ళికొట్టు ఎలా తయారు చేస్తారు? ఇది పరిశుద్ధ వివాహము అని తయారు చేస్తారు. కానీ అక్కడ అసలు పరిశుద్ధతే ఉండదు. అన్యులు అనుకోండి, యేసుప్రభుని ఎరగలేని వారు అనుకోండి, వాళ్ళు అలా చేసుకుని వాళ్ళకి తెలియదు కదా, ఈ ధర్మశాస్త్రం యొక్క గ్రంథం రూల్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేసుకున్నా పర్వాలేదు. కానీ రూల్స్ తెలిసిన మనం కూడా ఏం చేస్తున్నారు? అక్కడ పరిశుద్ధ వివాహంలో పరిశుద్ధత ఉండటం లేదా? పరిశుద్ధ వివాహానికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళాలి. పరిశుద్ధ వివాహానికి ఏం పట్టుకొని వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని వెళ్ళాలి. కానీ ఆ పరిశుద్ధ వివాహానికి వచ్చిన వాడికి ఎవరికైనా పరిశుద్ధ గ్రంథం ఉందంటే ఒక్కడి దగ్గర ఉండదు. అందరి దగ్గర ఏముందంటే సెల్ ఫోన్లు ఉంటాయి.
కానీ నీ బ్రతుకును మార్చగలిగిన జీవగ్రంథం ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా, నువ్వే పని మీద వెళ్ళినా జీవగ్రంథాన్ని నువ్వు పట్టుకొని వెళ్ళాలండి. పెద్దది పట్టుకెళ్ళకపోయినా నీ పాకెట్లో ఉన్నంత గ్రంథాన్ని నువ్వు పట్టుకెళ్ళు. 119వ కీర్తన 105వ వాక్యంలో రాశాడు, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదన్నాడు. అది మామూలు మాట కాదు. నువ్వు చదవకపోయినా నీ గ్రంథం ఎక్కడ ఉండాలి? జేబులో ఉన్నంత మాత్రాన కాదు. ఆ జేబులో ఉందనుకో, ఖాళీగా ఉన్నప్పుడు ఒక 2 వచనాలైనా చదువుతావు. అది చదవడం నీకు ఎక్కడికి వెళ్ళిపోద్ది? హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆయన మాటలు ఎక్కడ రాయబడాలి? హృదయం అనే పలక మీద రాయబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. గ్రంథమును పట్టుకొని నువ్వు వెళ్ళాలి. నువ్వు పర్సులు పట్టుకెళ్తున్నావు, డబ్బులు పట్టుకెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు, ఆ పనికి సంబంధించిన వస్తువులు పట్టుకెళ్తున్నావు. కానీ పరిశుద్ధ వివాహం అని పిలబడుతున్న పరిశుద్ధ వివాహానికి పరిశుద్ధ గ్రంథాన్నే పట్టుకురారు. ఇంకా విచిత్రమేడు తెలుసా? అసలు పెళ్ళికొడుకు పెళ్లి కూతురే తాడండి. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వివాహ పెళ్ళి ఆల్టే కదా, వాళ్ళే తారు అక్కడికి. అసలు వాళ్ళే గ్రంథాన్ని పట్టుకొని తయారు. ఇంక తక్కిన వాళ్ళు ఎడితేస్తారు. ఎందుకు? ఆ పెళ్లి చేసిన ఆ రిజిస్టర్ అయినా చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మీరు రావాలి. ఆ గ్రంథము చేతులు ఉన్నంత మాత్రాన కాదు, ఆ గ్రంథాల హృదయాలలో కూడా భద్రపరచబడి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన సాటి అయిన పనులేమీ చేయకూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీవు మందిరమునికి పోయినప్పుడు ఎలా ఉండాలట? ప్రవర్తన ఎలాగా? జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అజాగ్రత్తగా ఉంటే చేయి కాలిపోద్ది. మన దీపాల సామాన్ వెలిగిస్తున్నాం, జాగ్రత్తగా ఉంటామా అజాగ్రత్తగా వెలిగిస్తామా? ఇంట్లో పొయ్యి ఆడవాళ్ళు వంటలు వండుతుంటారు, జాగ్రత్తగా చూస్తారా అజాగ్రత్తగా ఉంటారా? జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా పిండి వంటలు వండుతున్నావు, నూనె వేసావు, దాంట్లో ఏదైనా వేసే ముందు జాగ్రత్తగా వేస్తావు. కానీ అజాగ్రత్తగా వేస్తే ఆ నూనె తుల్లిపోయి నీ ముఖం కాలిపోతే, లేదా నీ పేక కాలిపోద్ది. ఇవన్నీ లోకానుసారమైన విషయంలోనే నువ్వు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పరలోకానుసారమైన విషయాలలో నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తున్నాడు లూకాసు సువార్త 21వ అధ్యాయము 37 వచ్చిన చదవండి ఎవరైనా. ఎవరు ఆయన అంటే? ఎవరు అమ్మా చెప్పండి, తక్కిన వాళ్ళందరూ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు. ఏం చేస్తున్నాడు? పగటి యందు దేవాలయాల్లో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒక సాధు జీవితం జీవిస్తున్నాడు. పగటి ఏందంటే ఏం చేస్తున్నాడట? దేవాలయాల్లో బోధిస్తూ ఉన్నాడట. రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఒలీవల కొండకు వెళ్ళిపోయి. ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకు వెళ్ళిపోయి కాలము గడుపుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకు ఉందా? ఆకాశంలో పక్షులకు గూడులు కలవు, సమస్త జీవరాశులకు వారికి ఉన్న దొడ్డులు కలవు. మనిషి కుమారుడుకు తల వాల్చుకున్నటకు ఏం లేదట? ఏం లేదు? స్థలమే లేదు. ఎందుకు? ఆ స్థలాన్ని మనకిచ్చాడు. ఆ స్థలాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఏది గోధుమ గింజ, ఏది గురుకులో, ఏది గోధుమ గింజ, ఏది గురుకులో మనం గ్రహించగలిగిన శక్తి ఉండాలి, గ్రహించగలిగిన ఆత్మ ఉండాలి. గ్రహించగలిగిన ఆత్మను మనకు అనుగ్రహింపమని అడగాలి. గ్రహించగలిగిన ఆత్మను అనుగ్రహింపమని అడగాలి. చదవండి. కాలము గడుపుచుండును. దేనికట? దేనికి? గట్టి చెప్పండి. దేనికి? ఇది పరిశుద్ధ సంఘమే కానీ, ఇది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు. ఇక్కడ ఆయన మాటలు వినడానికే రావాలి మనం. మీరు అసుకేసుకోవడానికి, మీరు మాట్లాడుకోవడానికే కాదు. ఆయన మాటలు వినట కొరకే రావాలి. వినుట వల్ల విశ్వాసం కలుగును. అయ్యే క్రీస్తు యేసుని గూర్చిన మాటల వల్ల కలుగును. కొంతమంది పాపం అలాగా పర్మనెంట్ సీట్లలో కూర్చుండే వాళ్ళు. వాళ్ళందరిని ఎందుకు మార్చాను?
మీరు మాటలు, దేవుడు మాటలు వినటం లేదు, యేసుప్రభు బోధలు వినటం లేదు, మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మార్చాను. ఒకవేళ అలా మార్చుకొని మీరు ఎక్కడ కూర్చుంటున్నారో అక్కడ కూర్చుంటుంటే కూర్చోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవుడు మాటలు వినడం కొరకు కూర్చోండి, కానీ మీరు మాట్లాడుకోవడానికి అలా కూర్చోకండి. అర్థమైందా? వచ్చేవారు నుండి పాత వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి, కానీ మళ్ళీ మీరు మాట్లాడుకోవడానికి కాదు. ఎందుకట? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రజలందరూ ఆయన అంటే యేసు మాటలు వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు ఎప్పుడు వచ్చారట? ఎప్పుడు? గట్టి చెప్పండి, ఎప్పుడు? 10:30 అయినా రారు. ఇక్కడే కాదు, లోకం అంతా అలాగ ఉంది. 10 గంటలకు చర్చు, 10:30 వరకు కొంతమందికి ఇచ్చాం పర్మిషన్. ఎవరికి? కొంతమందికి అంటే ఇంట్లో పనులకి వెళ్ళిన వాళ్ళకి, దూరపు నుండి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాం. పొట్నూరు లక్ష్మి గారు అయితే మన అందరికంటే దూరం, అయినా ఆవిడే ముందు ఉంటుంది మందిరంలో. ఎందుకు? ఆవిడకి ఆసక్తి ఉంది, తగిన వాళ్ళకి ఆసక్తి లేదా? ఎలాగా టైం ఇచ్చేళ్ళు అని చెప్పి ఆ టైంకి మేడ మీద అద్దుకున్న వాళ్ళు అదే టైంకి దిగుతున్నారు. ఏ పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఆ టైంకి దిగుతూ ఉన్నారు. ఇక్కడేమని రాస్తున్నాడు? ఆయన మాటలు విన్నటి కొరకు అయితే పెందల కాడే లేచి పరిగెడుతున్నారటండి. వాళ్ళలో ఏముంది? అప్పుడు ఆసక్తి ఉంది. మీలో ఏముంది? ఆసక్తి లేదు. ఆ టైం ఇచ్చింది కొంతమంది కోసమే. ఆ టైంని ఏం చేస్తున్నారు? ఆ పనులకి వెళ్ళలేని వాళ్ళు అదే టైంలో వాడేసుకుంటున్నారు, పనులకి వెళ్ళినోళ్ళు కూడా ఆ టైంలో వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ప్రజలందరూ ఆయన అంటే యేసు మాటలు వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడే, ఏమన్నాడు? పెందల కాడే వచ్చుచుండిరి. అలాగని చెప్పి వచ్చే ఆదివారం నుండి తెల్లవారి 6 గంటల నుండి 8 గంటల వరకు చర్చ అంటే ఒక్కళ్ళు వస్తాడా? పనులు ముఖ్యం. ఇక్కడేమని చెప్తున్నాడు? మీరు సంగమునకు పోవునప్పుడు 6 దినాలు నువ్వు పనిచేసుకొని జీవిస్తున్నావు కనుక 7వ దినమున నీవు మందిరమునకు పోవలను. నీ జీవనోపాధైన ఏ పని నువ్వు చేయకూడదు. దేవుడికి మహిమ కలుగుగాక. చాలా కష్టం అండి. మానవులకి అసాధ్యము, సమస్తమును దేవునికి సాధ్యము. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. పగటి విందైనను చెప్పండి, పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయం. ఎవరెవరిని చూడండి, లిస్టు చెప్తున్నాడు. ఎవరెవరినట? నీ స్నేహితులనైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారునైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారును పిలువు. ఎందుకో తెలుసా? నీకు వారు ప్రత్యుపకారము చేయలేరు. ఏం చేయలేరట? చేయలేరు. వాళ్ళు తిరిగి నీకు ఎట్లేరు కదా, ఎట్లేరు కాబట్టి వాళ్ళని పిలవమంటున్నాండి. ఆ విధంగా చేయగలరా? చేయలేవా? ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటే మీరు వినకపోతే, పోనీ గ్రంథకర్త చేత రాయించలేదు ఆ మాట, లేకపోతే ప్రవక్త చేత ఆ మాట రాయించలేదు, స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటే. పోనీ శివశంకర్ లాజరస్ అనే పాస్టర్ చెప్పిన మాట కాదు, విజయ్ చెప్పిన మాట కాదు, సంఘం చెప్పిన మాట కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? స్వయంగా యేసే చెబుతున్న మాటలే మనం చేయలేకపోతే ఇంకేం చేయగలము? ఏమని చేయగలమా? చేయలేం. చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదైనా చేయగలం. జేఎస్ రాములు ఏమన్నాడు? మీరైతే చేసేస్తారేంటి అన్నాడు. ఆయనకు నా పట్ల ఉన్న విశ్వాసము, దేవుడి పట్ల నా పట్ల ఉన్న నమ్మకం, దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని పెట్టి దేవుడికి స్తోత్రం. చేయలేవంటే ఏది చేయలేవంటే నువ్వు బండే నడపలేవు, నువ్వు చేయలేవంటే అసలు చదవలేవు. ఏం చేయాలి? ఎలాగైనా నేను చదవగలననే విశ్వాసములతో, పట్టుదలతో నువ్వు చదవగలిగితే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఒకవేళ అలా చేయగలిగితే నీకు ఎక్కడిచ్చేస్తానన్నాడు తెలుసా? చదవండి తర్వాత మాట.
నీవు ధన్యుడు అగుదువు, నీతిమంతుల పునరుత్థానమందు. ఎక్కడట? నీతిమంతుల పునరుత్థానము యందు. అబ్బాబ్బాబ్బా, లోకంలో ఉన్న ఉపకారాల కొరకు మేలుల కొరకు పాకులాడ పడుతున్నారు తప్ప నువ్వు ఆ విధంగా చేయగలిగితే ఏమంటున్నాడు? నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుత్కారము పొందుదు అని చెప్పునోడు నమ్మదగిన వాడు, మాటిచ్చి తప్పిపోడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కావాలంటే చదవండి, సంఖ్యాకాండం 28వ అధ్యాయము 25వ వచనం. చెప్పినోడు ఎలాంటోడట? నమ్మదగిన వాడు, మాటిచ్చి తప్పిపోడా. 28వ అధ్యాయము సంఖ్యాకాండము 25వ వచనం. సంఖ్యాకాండమేనా చదువుతున్నారు? 23:19 చదవండి. అది దేవుడు అబద్ధమాడుటకు ఆయన ఎవడు కాదట? ఎవడు కాదట? మానవుడే కాదా. ఆయన అబద్ధం చెప్పడండి, చేస్తానంటే చేస్తాడు. నువ్వు అలా చేయగలిగితే నీతిమంతుల పునరుత్థానం యందు నువ్వు ప్రత్యుపకారము పొందుదు అని ఆయన చెప్పాడంటే చేస్తాడు. చెప్పాడంటే చేస్తాడు. చెప్తున్నాడు, చదవండి అది. అయ్యో అలాగ మాట ఇచ్చాను, మళ్ళీ నేను చేయలేకపోయాను అని చెప్పి ఆయన ఏటట? పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్ర. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి శాపింప కుండున. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మరి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? ఏ విధంగా ప్రార్థన చేస్తే అది గోధుమ గింజ లేకపోతే గురుకుల అని ఎలా తెలుస్తుంది? మీకు చెప్పాను కదా, ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. నా కుటుంబం బాగోవాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అదే ప్రార్థన. మా ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలి, లేకపోతే ఇరుగు పొరుగు వారు కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలని ప్రార్థన చేయరు. 2 రకాల ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి గోధుమ గింజల ప్రార్థన, రెండోది గురుకుల ప్రార్థన. గోధుమ గింజల ప్రార్థన ఎలా ఉంది? నన్ను రక్షించి నీ కుమారుడని యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను విమోచింపజేశావు అనేది గోధుమ గింజల ప్రార్థన. గురుకుల ప్రార్థన ఎలాగుంది? ధనము, కారులు, మేడలు, బంగారాలు, విల్లాలు, వస్తువులు, వాహనాలు కావాలంట. అయ్యా ఈ బండి రిపేర్ వచ్చింది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, ఒక నూతనమైన బండి ప్రభువా అనగానే కారు ఇచ్చాడట. ఏంటి ఇచ్చాడు? కారు ఇచ్చాడట. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రార్థన ఆలకించాడు, ఆ బండి పోయి కారు వచ్చింది అన్నాడు. ఇదే ప్రార్థన? గురుకుల ప్రార్థన. గురుకుల ప్రార్థనకి దీనికి చూడండి ఎంత తేడా ఉంది. రెండోది ఇంకో మాట చెప్తున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటే నాకు అప్పగించిన పని, నెరవేర్చేందుకు తగిన శక్తి, జ్ఞానము, వివేకాన్ని నాకు అనుగ్రహించు. నాకు ఒక పని చెప్పావు. యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి ఒక పని చెప్పాడు, ఆ పనిని సక్రమంగా చేశాడు. అదే కదా యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేస్తున్నానండి. అలాగే ఇక్కడేమని చెప్తున్నాడు? మనం చెయ్యాలి ప్రార్థన, నీ చిత్తమును నెరవేర్చుటే నాకు అప్పగించిన పని. నాకు భూమి మీద ఏది శాశ్వతమైన పని లేదు, ఒకే ఒక పని. ఏది ఆ పని అంటే నువ్వు నాకు అప్పగించిన పని. ఏటి అప్పగించాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు. మాట అండి. యోహాను సువార్త చదువు 17వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము తట్టి కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుమో, నేను నిన్ను మహిమపరుస్తాను, నువ్వు నన్ను మహిమపరచుమో.
నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదన ఎవరికి? యేసుప్రభుకి అధికారం ఇవ్వబడది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న అగాధ జలం ఎందు కానీ నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. సువార్తకు ఒకరి చేత ఫోన్ చేసుకొని పిలిపించారు కాదు, మీరు స్వచ్ఛందంగా రావాలి. అయ్యో దేవుడు నాకు అప్పగించిన పనే ట్రైన్కి వెళ్ళాలన్నప్పుడు రిజర్వేషన్ టికెట్ చేయించుకున్నప్పుడు చేయించుకోకపోయినా ట్రైన్కి వెళ్ళడానికి నీకు డిఆర్ఎం కానీ ఎవడని పిలుస్తున్నాడు, పిల్లలేదు కదా, నువ్వే పరిగెడుతున్నావు కదా. ఆ ట్రైన్ మిస్ అయిపోతే ఇంకో ట్రైన్ మిస్ అయిపోతావు, నెలలో ఆ సువార్త మిస్ అయిపోతే మళ్ళీ నెల రోజుల తర్వాత నీకు సువార్త తప్ప. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, ఆ ట్రైన్ మిస్ అయిపోతే ఇంకో ట్రైన్కి వెళ్తావు, కానీ ఒక సువార్తను మిస్ అయిపోతే 30 దినాలు నీ జీవితంలో చీకటే. అక్కడ చెప్తున్నాడు, చదవండి. దానికి పైన ఆయన అప్పగించిన పని ఆయనకు అధికారం ఇచ్చితివే, నిన్నును ఎరుగుటి నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన భూమి మీద మనకి దేవుడు అనుగ్రహింపజేయగలిగిన ఏకైక పని ఏంటంటే సువార్త ప్రకటించడం. యేసు ప్రభుకి తండ్రి అప్పగించిన పని ఏంటి? సువార్త ప్రకటించుట. ఆయన ఏం చేస్తున్నాడట? ఇందాక చదువుకున్నాం కదా, ఏం చేస్తున్నాడు? ప్రతి దినము దేవాలయంలో బోధించుచు, అదేనా చేశాడు ఆయన. ప్రతి దినమును పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలువల కొండకెళ్ళి కాలము గడుపుచుండెను. మన ప్రతిదినము కాదే, ఆదివారం ఒకసారి, శుక్రవారం ఒకసారి, నెలకి ఒక శనివారం, అది సెకండ్ సాటర్డే సెలవు దినం. ఈయన ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నాకు అప్పగించిన పని దేవుడికి మహిమ కలుగును గాక. ఎలాగట? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నీకు అప్పగించిన పని నువ్వు నెరవేర్చగలిగితే భూమి మీద ఆయన మనం మహిమపరిచిన వారిగా ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మనిషిని ఆనందింపచేయడం కాదు, దేవుడు నీకు అప్పగించిన పనినే, అప్పగించిన వాడిని నీవు మహిమపరిచే విధంగా ఉంటావు. ఇంకొక మాట చెప్తున్నాడు, సువార్త ప్రకటించే పనిని బట్టి ఆటంకములు లేకుండా సమయాన్ని, ఎక్కవ దగ్గరికి వెళ్ళి గొడవ అయిందనుకో, సమయం అంతా అక్కడే వేస్ట్ అయిపోద్ది. అలాగా సమయం ఆటంకం లేకుండా సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగిన అవకాశం ఇమ్మని ప్రార్థన చేయాలి. సువార్తకి వెళ్తున్నాం ప్రభువా, ఎక్కడ ఆటంకాలు కలిగి ఏ విధం చేతనైనను, సంఘస్థుల వల్లైనను, ఇంకొకరి వల్లైనను మనకు ప్రతిసారి ఆటంకమే. ఏటి ఆటంకం అంటే, వీళ్ళు ఇన్నిసార్లు మనతో సువార్తకు వచ్చినా అరుకంటే పాడేరు సైడ్ వెళ్ళిపోతారు, పాడారంటే అరుకు సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నేత్రాస జీవపుడంబల కోరిక. ఇంకో మాట చెప్తున్నాడు, మీ పరిచర్య నా ద్వారా జరిగించి అది అనేకులను పురుగొలిపే విధంగా పరిచర్య. ఎవరి పరిచర్య? యేసుక్రీస్తు మనకు అప్పగించిన పరిచర్య మన ద్వారాగా జరిగించి అనేకులను క్రీస్తు వైపు తిప్పగలిగిన ఆత్మను నాకు దయచేయమని చేసే ప్రార్థన, గోధుమ గింజల ప్రార్థన. ఇంకోటి ఏమంటున్నాడు? పొద్దున్న లేచిన దగ్గర నుండి, ఇంకొకటి ప్రార్థన ఎలా ఉందండి? పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అది ఇది కావాలని కోరడం. పొద్దున్న లేచాడు, సాయంత్రం వరకు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక అమ్మ నాకు అడిగింది, శిరస్సులు పైకెత్తాలి కదా, మరి ఫలానా ఆయన శిరస్సు పైకెత్తలేదు కదా అన్నాడు. బైబిల్లో కరెక్ట్గా చదువు ఏమని ఉందో అన్నాను. వాళ్ళిద్దరు ఎవరు? ఒకడు సుంకరి, మరొకడు ధనవంతుడు.
వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అలవాటు ఉంది. ప్రార్థన చేసుకున్న అలవాటు ఉండి ఈ యొక్క ధనవంతుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వారానికి 2 దినాలు నేను ఉపవాసం ఉంటున్నాను, అల్లా కాకుండా ఈళ్ళ కాకుండా, అది లోకాసువార్తలో ఉంటుంది చూడు, అల్లా కాకుండా ఈళ్ళ కాకుండా నేను అన్నీ చేస్తున్నాను అని చెప్పి ఈ దశంభాగం కానుక అది ఇచ్చాడు. సుంకరైతే నీ వైపు నేను తల ఎత్తుటికైనను అంటే అలాగని ఎత్తలేదని కాదు, అక్కడ రాయని బాట తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చాలామందికి ఆ వాక్యం అర్థం కాక సుంకరు తల ఎత్తలేదేమో అనుకోండి, తల ఎత్తకపోతే ఆడు తప్పు చేసిన వాడితో లెక్క. అర్థమవుతుందా? సుంకరు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ వైపు నేను తల ఎత్తుటికైనను నాకు ధైర్యం చాలటం లేదయ్యా. అలాగని తల ఎత్తలేదని కాదు, అక్కడ ఎత్తాడు. ప్రార్థన ఏమని చేస్తున్నాడు? తల ఎత్తుటికైనను నేను ధైర్యం చాలటం. అయ్యా నీ సన్నిధానంలో నేను మోకరించుటకు నేను యోగ్యుని కాను అంటే మోకరించలేదనేది కాదు, మోకరించాడు. కానీ మోకరించడానికి కూడా యోగ్యుని కాననే తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. వారానికి ఎన్ని మార్లు అయితే 2 మార్లు ఉపవాసం చేయించు. నా సంపాదన అంతట్లో 10వ వంతు ఎవరికి కావాలి? దేవుడు అడుక్కుంటున్నాడేంటి నీకు? అసలు అది నీకు ఉండాలంటే ముందు నీలో జీవం ఉండాలి, నీలో ప్రాణం ఉండాలి. అదే లేకపోతే సంపాదన దేనికన్నా పనిచేస్తుందా? దేనికి పనిచేయదు. దేవుడికి మహిమ కలుగుడుగాక. దేవునికి స్తోత్రం. నీ వైపు నా తల ఎత్తుటికైనను ధైర్యం చాలలేదు, అయినా ఎత్తాడు. ధైర్యం చాలదంటే ఎత్తలేదని మాట కాదు, అక్కడ ఎత్తాడు. ఎత్తి తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థన చేశాడు. ఈయన గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఎక్కడ? 16 వచ్చాం, 14, 16 చదవండి. లోకాసువార్త 14 అధ్యాయం 16 వచ్చును. 14, 16. ఆయన అతనితో ఇట్లనను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించాడు. ఒకడేమంటున్నాడు తెలుసా? రెండని పిల్లల వారితో చెప్పుటకు తన దాసుని పంపున. అయితే వారందరూ ఏక మనస్సుతో నేపములో ఏడు చెప్తున్నారా? ఫోన్ చేసి పిలుస్తున్నాడు, ఇంకా రాలేదేటండి, స్వార్థకి టైం అయిపోతుంది అంటే ఒక ఆయన ఒకటి అలా ఏం చెప్తున్నారట? నెపములు చెప్పుచున్నారట, అంటే వంకలు చెప్తున్నారట. ఒకడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ వంక 18వ వచనంలో ఉంది. వారందరూ ఏక మనసులతో నెపములు చెప్పసాగరే. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను. ఇంకోడేమొచ్చి, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను. ఇందాక చెప్పినవన్నీ నా మాటలు కాదు, గ్రంథంలో. పెళ్లి చేసుకున్నాడట. ఒకడేమొచ్చి పొలం కొన్నాడట. ఒకడేమొచ్చి ఏం చేస్తున్నాడు? నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను. తిరిగి దాసుడు యజమానుని ఎద్దుకి తెలియజేయగా యజమానుడు కోపపడే. నెలకొకసారి సువార్తకి వెళుతూ ఉంటే ఏం చేస్తున్నాడు యజమానికి లేనిపోయిన వంకలన్నీ చెప్పారు. ఏమంటున్నాడు? కోపపడి వెళ్ళు వెళ్ళి ఎవరన్నా పిలమంటున్నాడు? బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఎక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎంతకాలమే మీరు కాపాడుకున్న ఈ యొక్క విశ్వాసం అంతా ఏమైపోతుంది? సడలిపోతుంది. ఇంకొక నవను లేపుతాడు. ప్రభువా నేను హాయిగా ఉండాలి, బాగా బ్రతకాలి, శుభ్ర తినాలి, ఆరోగ్యంతో ఉండాలి అనేది కురుకులు ప్రార్థన.
ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి, నా ఆలోచన నా తలంపులు కాదు, నీ ఆలోచన నీ తలంపులే నా పట్ల సిద్ధించును అనేది గోధుమల ప్రార్థన. అంటే నువ్వు ఎవరికి సరెండర్ అయిపోతున్నావు? ఆయనకి సరెండర్ అవుతున్నావు. సాతాను ప్రార్థన అలాగుంది, దేవుణ్ణి నీకు సరెండర్ అవ్వమని అడుగుతున్నావు. రెండు సరెండరే. నువ్వు దేవునికి సరెండర్ అవ్వడం వేరా, ప్రార్థన ద్వారాగా దేవుణ్ణి నీకు సరెండర్ అవ్వమన్న వేరా. దేవుణ్ణి నీకు సరెండర్ అవ్వమని చేసిన ప్రార్థన గురుకుల ప్రార్థన. నువ్వే దేవుడికి సరెండర్ అవుతున్న ప్రార్థన ఏ ప్రార్థన? చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్బా, ఏమంటున్నాడు? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును, అంటే లోకాస, నేత్రాస, శరీరము, జీవపు డంబము యందు, లోకంలో ఉన్నదంతయో నేత్రాస, శరీరాస, జీవపు డంబము యందు కాక సిలువ వేయబడిన క్రీస్తు యందు మాత్రమే. చదవండి. మరి దేని యందును, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. సిలువ వేయబడిన క్రీస్తునందు అతిశ్రాయించుట తప్ప ఇంకా మరి దేని యందు కూడా నాకు అతిశ్రాయం ఏమవ్వాలంటున్నాడు? ఏమవ్వాలంటున్నాడు? దూరమవును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. సువార్త విషయంలోని ఇల్లు, గుడిసె, పిల్లలు ఇవన్నీ కాదని, తిండున్నా లేకపోయినా నేల మీదైనా పడుకుని సువార్త ప్రకటన చేయాలి. ఆ సువార్త ఆలకించిన వాడు ఒకవేళ తండ్రి చిత్తములో ఉంటే వాడు రక్షింపబడతాడు, లేకపోతే శిక్షింపబడ. విచిత్రకరమైన సంఘటన ఒకటి జరిగిందండి పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడేమని చెప్తున్నాడు? మార్కు సువార్త 15:16లో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని రాయబడ్డది. ఒక ఆయనకి సువార్త ప్రకటించకుండా మారు మనసు పొందిస్తాడు. ఎలా? గ్రంథంలో జరిగిన అద్భుతం, గ్రంథంలో జరిగిన అద్భుతం అండి. సువార్త ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. ఒక ఆయనకి ఏ సువార్త ప్రకటించలేదు, ఏ సువార్త ప్రకటించలేదు. ఏ సువార్త ప్రకటించకుండానే ఆయన మనస్సు నూతనపరచబడ్డది. ఆయన మనస్సు నూతనపరచబడ్డది. మార్పు చెందిపోయాడు. ఆలోచన మారిపోయింది, తలంపులు మారిపోయి, ఆయన క్రియలు మారిపోయి. మానవులకు అసాధ్యము సమస్తమును ఆయనకు మాత్రమే సాధ్యము. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవడా? జక్కర్య. సువార్త చెప్పలేదు, సువార్త ప్రకటింపబడలేదు ఆయనకి. కావాలని చదవండి. ఎక్కడా? 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం. అందరు గ్రంథాలు తీయండి. ఏమనుకుంటున్నారు మీరు? యేసు ప్రభు అంటే ఆయన మాట సెలవిస్తే చాలు. ఆ మాట కూడా సెలవివ్వలేదు, ఆ మాట కూడా సెలవివ్వలేదండి. ఒక ఆయన మీకు చెప్పాను కదా, మనుషులు చెప్పుల సౌండ్లు ఆలకించి మార్పు చెందాడు. ఈయనే ఆలకించాడు తెలుసా? యేసుని చూడాలనే ఆశ మార్పునిచ్చింది. యేసుని చూడాలనే ఆశ ఏమిచ్చింది? మార్పునిచ్చింది. నువ్వు ఆదివారము పెందల కాడ లేచి మందిరంకి వెళ్ళి ఆయన మాటలు వినాలనే ఆశ నీకు మార్పునిస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. యేసును చూడాలని ఆశ అండి. పొట్టోడండి. జనసమూహము ఫుల్గా ఉన్నారండి. చూసావా? ఎవడన్నా ఒక హీరో వస్తున్నాడు అనుకో, బోడు మంది జనాలు ఉన్నారు అనుకో. మన విజయలాంటి పొట్టోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, విజయలాంటి పొట్టోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, ఒకవేళ హీరో కనబడలేనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇలా ఎగురుతుంటాడు. మేను ఎగురుతాడు. ఎగురు చూడడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మేళ్ళ మిద్దులు లేవు, కమలీలుగా నెక్కింది అనుకో, కిందకి దూరిపోతాడు. అప్పుడు భూమి మీద ఎక్కువ ఏముండేవి? చెట్లు ఉండేవి. భూమి మీద ఏముండేవి? చెట్లు ఉండేవి. అప్పుడు ఆడికి ఒక ఆలోచన వచ్చి, ఒరే లాభం లేదురా, నేను పొట్టోన్ని, అందరూ పొడవుగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా ఆయన్ని చూడాలరా నేను. చూడండి ఆశ. ఎలాగైనా నేను ఆయన్ని చూడాలి అని నిశ్చయించుకున్నాడండి. ఆయన ఎలాంటోడు తెలుసా? ఫైనాన్స్ బాగా డబ్బున్నాడు.
అదికు వడ్డీ తీసుకున్నాడు. ఆయనంటే ఆ ఊరిలో ఎవరికి ఇష్టం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాడు. అవసరానికి వెళ్తున్నారో తప్ప అని తిట్టుకుంటున్నారు. వీడు ఎప్పుడు రాలిపోతాడు ఈ వడ్డీతోటని. మీకు అర్థమైందా? ఎప్పుడు రాలిపోతాడు ఈ వడ్డీతోటి అని తిట్టుకుంటున్నాడు. అలాంటోడు యేసుని చూడాలనే ఒక ఆలోచన బ్రతుకు మార్చిందండి. యేసు ప్రభు చెప్పలేదండి నువ్వు మారరా, నువ్వు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చిరా, ఏమీ చెప్పలేదండి. కావాలంటే చదివి చూడండి అక్కడ. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. పైన కూడా అదే కదా జరిగింది. ఏరుకో పట్టణం గుండా వెళ్తున్నాడు, పట్టణంలోకి వచ్చాడు, పట్టణం దాటి పట్టణంలోంచి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన. ఆయన సంచరించుచు ఏరుకంతా సంచరించుచు ఏరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండును. అంటే ఊరుని దాటుతున్నాడు, ఆ ఊరిలోంచి వెళ్తున్నాడు. అబ్బా ఎలాంటోడట? సుంకరులు అంటే పాపులు. సుంకపు అంటే డబ్బులు వసూలు చేసినోడు అని అర్థం. సుంకాలు వసూలు చేస్తున్నాడు. సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. యేసు ఎవరో ఇప్పటికీ తెలియదు. యేసు ప్రభు ఎవడు అందరికీ, క్రైస్తవులకే తెలియదండి అసలు. యేసు ప్రభు ఎవడు ఇప్పటికీ కూడా క్రైస్తవులకు తెలియటం లేదు. ఆయన ఎవడో తెలుసా? నీ బ్రతుకును మార్చగలిగినవాడు, నీ ఆలోచన మార్చగలిగినవాడు, నీ ప్రవర్తన మార్చగలిగినవాడు, ఆయనతో పాటు కలిసి దేవుడు రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టగలిగినవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ లోకానుసారమైన సింహాసనాల మీద కూర్చోవాలంటే నువ్వు అక్రమణలు చేయాలి, నీకు పలుకుబడి ఉపయోగించాలి, ధనాన్ని ఉపయోగించాలి. కానీ దేవుని సింహాసనం ఎందు నువ్వు కూర్చోగలాలి అంటే యేసుక్రీస్తు మాత్రమే కూర్చోబెట్టగలడు. ఇంకెవడో కూర్చోబెట్టలేడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? యేసు ఎవరో అని చూడగోరుని కానీ ఏం చేస్తున్నాడు? చూడగోరుని కానీ, చూడాలనే ఆలోచన చూడగోరుని కానీ ఎలాగుండాలి తెలుసా? వచ్చే నెల ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తుందిరా, వచ్చే నెల ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తుందిరా, కసిగా వెళ్ళి కొండ మీద రాసియాలరా, కసిగా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలని ఆలోచన నీలోకి వస్తే నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి చూసుకో. ఏదో పాస్టర్ రమ్మంటున్నాళ్ళే వెళ్ళాలి అనే ఉద్దేశంతో కాకుండా ఎప్పుడు వస్తుంది. నీ కొడుకో కూతురు అమెరికా వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. రేపు వస్తున్నాను అన్నప్పుడు పడుకుంటావేంటి? నీ కొడుక్కి కూతురికి ఇష్టమని అన్నీ తయారు చేసి పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, ముందింటోళ్ళకి చెప్పేస్తావు. నా కూతురు రేపు వస్తుంది 5 సంవత్సరాల తర్వాత, నా కొడుకు రేపు వస్తున్నాడు అమెరికా నుండి 5 సంవత్సరాల తర్వాత ఎంతో గొప్పగా ఎదురు చూస్తామే. లేకపోతే మిలిటరీకి వెళ్ళిపోయి నీ భర్త వస్తున్నాడేమో, లేకపోతే వేరే దేశానికి వెళ్ళిపోయినని నీ యొక్క కొడుకులు కానీ, నీ కూతురు కానీ, నీ భార్య కానీ వస్తున్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ కొరకు ఎదురు చూస్తాం. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లవారు అవుతుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దాం అని చూస్తాం. అలాగే వచ్చే నెల 2వ శనివారం ఎప్పుడు వస్తుందరా అని చూడాలి. ఎందుకు? అది ఆయన ప్రకటించడానికి. నిజంగా ఆ కొండ మీద చాలా డేరింగ్గా రాసామండి. ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు రాయలేము అనుకున్నాం, మీకు తెలియదు. ఎలాగైనా రాసేయాలని కసి రాయించింది మమ్మల్ని. ఆ కొండ ఎక్కితే అగ్గి వచ్చింది, అగ్గిలాగా ఒంట్లోంచి వేడి వచ్చేసింది. అలాంటి కొండ మీదకి వెళ్ళిపోయాం, సెట్ ఇప్పిస్తాం, బనీలతో కూర్చొని ఎలాగైనా రాసేయాలనుకున్నాం. మా అందరి మీద కొద్దిగా ఒళ్ళున్నాడు రాము. అయినా రాము కూడా పైకి ఎక్కిపోయి, రామ్మోహన్ అయితే పైన ఉండలేకపోయాడు ఒక 5 నిమిషాలు కూడా. దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకొకరు పట్టుకొని ఎలాగోకలాగా అది పూర్తి అవ్వనంత వరకు. అది రాసిన తర్వాత పైనుండి చూస్తే ఎంత ఆనందం అనిపించింది తెలుసా? ఎంత ఆనందం అనిపించింది అనుకున్నాం. రోడ్డు మీద చూస్తే జీసస్ అని కనపడుతుంది. చాలండి. వచ్చే నెల దానికంటే పెద్దది రాసేస్తాం. ఇంకో కొండ ఎంచుకున్నాం, తెల్లవారు వెళ్ళిపోతాం. తెల్లవారు 5:30కే. ఎందుకంటే అరకు దాటాలి. అది అరకుని చాపరాయికి మధ్యలో పెద్ద కొండ. మాకు టైం ఎక్కడ పట్టేస్తుంది తెలుసా? ఆ కొండ ఎక్కడానికి టైం పట్టేస్తుంది. దిగినప్పుడు చాలా ఈజీగా దిగిపోతున్నాం, ఎక్కినప్పుడు మటుకు చాలా కష్టంగా అక్కడ రాసేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు? కరపత్రం ఇస్తే ఈరోజు, కానీ వెళ్తున్నప్పుడు అల్లా కనపడుతుంది. ఎవడరా బాబు రాశాడురా? ఒక్కడికైనా కనపడుతుంది కానీ ఒక్కడికి కనపడుతుంది లేదా పక్కన పెట్టు. రోజు చూస్తారు ఒకరు, ఆ ఊరోళ్ళు చూస్తారు. ఎందుకు? ఆ ఊరోళ్ళకి అక్కడ ఏరుంది.
ఆ ఏరులో బట్టలు ఉతకడానికి వెళ్తున్న వాళ్ళు క్లియర్ కనపడుతుంది, జీసస్ అని కనపడుతుంది. అంటే యేసు. ఎవరా యేసు? 2024 సంవత్సరాల కిందట భూమి మీదకి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడాలని ఆశ. ఏం చూడాలని? యేసును చూడాలని ఆశ జక్కయ్యకి. పొట్టువాడైనందున జనులు గుంపు కూడి, ఇప్పుడే కదా చెప్పాను, జనులు అందరూ గుంపు కూడిపోయారు. పొట్టాడు, మన విజయలాగా పొట్టాడు, కనపడటం లేదు. యేసుప్రభు కనపడటం, ఎగురుతున్నాడు, ఇంకా లాభం లేదురా అనుకున్నాడు. పక్కన పెద్ద చెట్టు ఉంది. అప్పుడు యేసు ఆ త్రోవన రానే ఉండిన కనుక, ఎవరో జక్కయ్య ముందుగా పరిగెట్టి, ఎందుకు పరిగెడుతున్నాడు? యేసుని చూడాలనే. ఎందుకు పరిగెడుతున్నాడు? వచ్చేస్తున్నాడు రా బాబా, వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు? పరిగెట్టి, ఆయనకంటే ముందుగా పరిగెట్టాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు మంచి వెళ్ళి చూద్దాం, ఆయన్ని చెట్టు మంచి అయినా చూద్దామని ఆశ ఎక్కడ పరిగెడుతుంది? చూసావా? ఆ దారి గుండా వస్తాడని. చదవండి. అతను ముందుగా పరిగెట్టి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కానా. పొట్టుడు మెలగెక్కేశాడో ఏటో. ఎందుకంటే ఎవరు బిజీలాలు ఉన్నారు కదా, అందరూ యేసుప్రభు దగ్గర గుంపు కూడా ఉన్నారు. పొట్టుడు మెల్లగా ఎలాగోలా ఎక్కించాడు చెట్టు ఎక్కి ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు మీద కూర్చున్నాడు. ఈవిడికి నిద్ర వస్తుంది. ఈవిడికి ఆ టీ కొట్టు వరలక్ష్మికి వీళ్ళు మారరు. ఇంకా వీళ్ళు ఆశ చూడు, చాలా జాగ్రత్తగానండి. ఎవడ ఆశ? యేసుని చూడాలని జక్కయ్యకు పుట్టిన ఆశ యేసు ప్రభు నాకు నిలిపేసింది. విచిత్రం చూడండి, యేసు ప్రభు నాకు నిలిపేసింది. గుడ్డోడు, మీకు ఇంతకుముందు పైన చదువుకున్నాం, రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. ఆడు అడుక్కుని భిక్షమెత్తుకున్నాడు. జనాలు అందరూ వెళ్ళిపోతున్నారని ఆ సౌండ్ ఆలకించి, చెప్పుల సౌండ్ ఆలకించి, ఎయిట్రా బాబు జరుగుతుందంటే ఇటుపక్క నజరేయుడు అని యేసు వస్తున్నాడు అనగానే కేకలేయడం మొదలుపెట్టాడు. ఊరుకోరంటే ఇంకా గట్టిగా కేకలేశాడు. యేసుని ఆపేశాడు. యేసుప్రభు దారి గుండా వెళ్తున్నాడు, ఆగిపోయాడు. అలాగే జక్కయ్య యేసుని చూడాలనే ఆశ యేసుప్రభుని ఆపేసింది అక్కడ. మరి చూడాలనుకున్నాడు ఆశే అక్కడ యేసుప్రభు ఆపగలిగితే, ఎలాగైనా కేకలు వేసినాడు, ఆయన ద్వారాగా స్వస్థత పొందాలనుకున్నాడు, కేకలే ఆయన ఆపగలిగితే, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నావు, నువ్వు ఆపలేవా? ఆపగలవా? ఆపలేవా? భూమిని తలకిందులు చేయగలిగిన వారు మన గ్రామానికి వస్తున్నారా? ఆ మాట వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, ఏమీ మాట్లాడలేదండి. ఆయన పేరు పెట్టి పిలిచాడండి అంతే. జక్కయ్య త్వరగా దిగుమో, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఒకే ఒక మాట చెప్పాడు. సువార్త చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. నువ్వు దొంగడు అనలేదు, నువ్వేమో బాగా అందరిని హింసిస్తున్నావు అనలేదు, నువ్వు ఇంకే మాటలు కూడా మాట్లాడలేదు. ఒకటే ఒక మాట అన్నాడు. పైకి కనులు ఎత్తాడే లేదా? మనం కనులు ఎత్తితే మన బ్రతుకు మారిపోద్ది. కనులెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చెయ్యవలసి ఉన్నది అనగానే వెంటనే చేంజింగ్ చూడండి. లైఫ్ చేంజింగ్ అండి. అనేక సంవత్సరాల నుండి యేసుప్రభు నమ్ముతున్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమస్త భూలోక జనాంగాలలో అనేక మందిరాలకు వెళ్తారు. ఇంకా మందిరాల్లోనే ఈ పదవుల కోసం కొట్టుకు శాస్త్రంలో ఉన్నారే తప్ప శాంతి సమాధానం లేని మందిరాలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళ మార్పు లేదు. యేసు ఆ చెట్టు దగ్గర ఆగి కనులు పైకెత్తి జక్కయ్య అని పేరుతో పిలిచి, త్వరగా కిందకి దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషములతో ఆయనను చేర్చుకొనను. అందరూ అది చూసి, ఏది ఈ జక్కయ్య పిల్లడం, జక్కయ్య మంచి యేసు ప్రభుని చేర్చుకోవడం చూసి, ఏంటండి
ఇతడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పాపి అయిన, అంటే ఈ జక్కయ్య ఎవడో పాపి. అందుకే యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 9:13 ఏమని చెప్తున్నాడు? నేను పాపిని పిలవచ్చానే తప్ప నీతిమంతుని పిలవ రాలేదు. ఆరోగ్యం గల వాడికి వైద్యుడు ఎక్కలేదు, రోగికే వైద్యుడు. నేను కనికరమని కోరుతున్నాను తప్ప బలిని కోరలేదనే వాక్య భాగమే నా జీవితాన్ని మార్చింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు విశాఖపట్నం సెంట్రల్ జైలు 1995వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఆ వాక్యం ద్వారాగా నా బ్రతుకు మార్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. అంతకుముందే జక్కర్య బ్రతుకు మార్చింది. 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనంలో నేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వాడిలో నేను ప్రధానుడనై ఉన్నానని అపోస్తలుడైన పౌలు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? చదవండి. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సొనుగుకున్నారు. మనం తీసుకొస్తున్నాం, మనం వెనకాతలు వెళ్తున్నాం. ఆడేట్రాడు పాపే, ఆడి చెట్టు ఎక్కినంత మాత్రం నన్ను పిలిచి నీ దగ్గర ఉంటానన్నాడు అని చెప్పి మామూలు సొనుక్కోవడం కాదట, చాలా సొనుక్కోను. చూడండి, సొనుక్కోవడం వేరా, చాలా సొనుక్కోవడం వేరా. చాలా సొనుగుకొని రే జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా ఏమని చెప్పాడా? సువార్త చెప్పాడా? జక్కయ్యకి కేవలం సువార్త చెప్పాడు, ఏది చెప్పలేదు. చెట్టు కింద ఆగాడు, నువ్వు దిగు, ఈరోజు నీ దగ్గర నేను ఉండవలసి ఉంది అన్నాడు. అంతే. తక్కిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పాపి అనే మనుషు దగ్గర యేసు బస చేయవలసిందేంటి అని చాలా సొనుగుకుంటున్నారు. కానీ ఒక పాపి మనసు మారు మనసు పొందబోతున్నాడు అనే సత్యం అక్కడ ఉన్నోడికి ఎవ్వడికి తెలియలేదు. ఒక పాపి మారు మనసు పొందబోతున్నాడు అనే సత్యం ఎవరికి తెలియలేదు. ఎలా మారు మనసు పొందాడు చూడండి, అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగము బేదలకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మార్పు, లైఫ్ చేంజింగ్. చెప్పాడా? నువ్వు చాలా మంది దగ్గర తీసుకున్నావు, అన్యాయంగా సొమ్ము తీసుకున్నావు, వాళ్ళకి ఇమ్మని యేసు ప్రభు ఏమని చెప్పాడా? చెప్పలేదే. నువ్వు పాపివి, నువ్వు మారు మనసు పొందాలని సువార్త ఏమని చెప్పాడా? చెప్పలేదే. దేవుడు రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసం పొందమని యేసు ప్రభు ఏమని జక్కయ్యతో చెప్పాడా? చెప్పలేదు. ఆయన చూడాలనే ఆశ యేసు నా చెట్టు దగ్గర నిలబెట్టడమే కాకుండా, యేసు కనులెత్తి జక్కయ్య తొందరగా దిగు, నీ ఇంటిలో నేడు నేను ఉండవలసి ఉందంటే వెంటనే జక్కయ్యలోనే చేంజింగ్ అండి. వెంటనే జక్కయ్యలోనే ఏమొచ్చింది? మార్పు వచ్చింది. యేసుప్రభు ఇమ్మని చెప్పలేదు, చెప్పాడా? నువ్వు అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావు, ఇమ్మని చెప్పాడా? చెప్పలేదే. వెంటనే చేంజింగ్ వచ్చి ఏం చెప్తున్నాడు? జక్కయ్య చెప్తున్నాడు, నా ఆస్తిలో ఎంత ఇస్తానంటున్నాడు? బా, పావంతు రూపాయి, 2 రూపాయలు కాదు, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చిస్తాను. చదవండి ఇంకా. చాలామంది నన్ను చూసి అనుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. డిక్లేర్ అయిపోయింది, ఇంక ఇచ్చేస్తాడట. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనాను, తెపాలైనా, బిందైనా, ఇస్త్రీ పట్టైనా. ఎందుకంటే ఇంతకుముందు కాబూలో ఎలాగా ఒకటే వస్తువు పెడితేనే ఇచ్చేవారు, బిందులు పెట్టేవారు. తెలుసా ఎప్పుడైనా నీకో విజయ్? ఇతర బిందులు ఉంటాయి కదా, ఇతర బిందులు వెళ్ళి తాకడ పెట్టి డబ్బులు తెచ్చుకుండేవారు. తెలియదు నీకు? తెలుసా? నీకు ఇతర బిందే తెలియదు, ఇంకేటి తెలుసా నీకు? ఇతర బిందులో వస్తువు పెట్టి సామాన్లు తెచ్చుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి. మళ్ళీ మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బు వడ్డీ అది కలిపిస్తే మన వస్తువు మనకి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు బంగారం ఎలాగా? అప్పట్లో అలా మాట. ఇప్పుడు ఇతర బిందులు ఎవరు తీసుకోవటం లేదు. తీసుకుంటున్నారా? ఎవరు తీసుకోవటం. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనాను తీసుకొని ఎలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 1 వంతు కాదు 4 వంతులు ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా దేవుడికి మహిమ కలుగును గాక. సువార్త ప్రకటింపకపోయినా జక్కరియకు రక్షణ వచ్చింది. ఎలాగో తెలుసా? యేసుని చూడాలనే ఆశ. నీ ఆశ ఎక్కడి వరకైనా తీసుకెళ్తుంది. చదవాలి, ఎలాగైనా మంచి మార్కులు సంపాదించాలనే ఆశ నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది.
ఎలాగైనా సరే నేను వచ్చే నెల ఆ యొక్క శనివారం కసిగా సువార్త ప్రకటించాలని ఆశ నీకు ఒంట్లో బాగోపోయినా తీసుకెళ్ళిపోద్ది. ఎందుకు? ఆ దినం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఎందుకు? ఆల్ఫాలోకి వెళ్ళి బిర్యానీ తినడానికి కాదు, ముంతాజ్లోకి వెళ్ళి బిర్యానీ తినడానికి కాదు, సువార్త ప్రకటించాలని ఆశ. అప్పుడు వరకు నీకు ఒంట్లో బాగోపోయినా ఏం చేస్తుంది? ఎంత జ్వరమైనా, ఎంత దగ్గైనా, ఎంత జలుబైనా, ఎంత కీళ్ళ నొప్పులైనా, ఎంత నడువు నొప్పులైనా, ఏ నొప్పైనా పటాపంచలైపోతాయి. ఎందుకు? ఆశ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. వెంటనే చెప్తున్నాడు, యేసుప్రభు ఇమ్మని చెప్పకపోయినా ఏమంటున్నాడు? సగ భాగం పేదోళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుంటే వాడికి 4 రెట్లు ఇస్తానంటున్నాడు. వెంటనే యేసుప్రభు ఆయన కోసం సాక్ష్యమే ఇచ్చేస్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలిగిన గాక. ఈయన ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో అదే నెరవేరుతుంది. అవతల వాడు మనస్సు కూడా మారిపోయింది. మారడమే కాకుండా ఆడుకున్న ఆస్తిలో సగ భాగం అమ్మి బీదలకి ఇస్తానంటున్నాడు. అదే కాకుండా ఎవడి దగ్గర అయినా నేను అన్యాయంగా ఏదైనా తీసుకుని ఎడల 4 రెట్లు తిరిగి ఇస్తానన్నాడు. యేసుని చూడాలని ఆశ ఆయనకి. యేసు ఆ చెట్టు దగ్గర నిలబడి నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉందనే మాట ఒక ఆయన బ్రతుకు మార్చేసింది. మరి ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి యేసుప్రభు నమ్మానని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న క్రైస్తవ జనాంగమా, నీలట్టి మార్పు ఉందా అని దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాను, శుక్రవారం చర్చికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావే కానీ ఇన్ని సంవత్సరాలు నేను యేసుప్రభు నమ్మి 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, క్రమం తప్పిపోకుండా సంఘానికి వెళ్ళిపోతున్నానే, దశంభాగాలు వేస్తున్నాను, ప్రథమ ఫలాలు వేస్తున్నాను, అయ్యేస్తున్నాను, ఇయ్యేస్తున్నాను అనుకుని చెప్పుకుంటున్నా క్రైస్తవ జనాంగమా. ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకొని ఉంటే 4 రెట్లు ఇస్తానన్నాడు. ఒక్క మాట, నేడు నీ ఇంటిలో నేను బస చేయవలసి ఉన్నది, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇస్తానంటున్నాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ క్రైస్తవ జనాంగమా, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచున్న వారులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందేమో, ఇన్ని సంవత్సరాలలో మార్పు లేని జీవితం ఒకవేళ నువ్వు జీవించుంటే వ్యర్థమే. వెంటనే యేసుప్రభు చెప్తున్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిననే మాట ఆయనతో చెప్పాను. మార్పు చెందేమనే ఆలోచనలో ఉన్నావా? లేకపోతే నీ క్రియల మూలముగా ఏం చేశాడు? అక్కడ జక్కయ్య ఏం చేశాడు? క్రియ చూపెట్టడే లేదా? నాస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎవరి దగ్గర న్యాయంగా తీసుకుంటే వాడికి 4 రెట్లు ఇస్తాను అన్నాడు. క్రియల మూలముగా. మరి నీ క్రియలు ఎలాగున్నాయి? యేసుప్రభు నమ్మే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పుట్టుకతో క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ నీ క్రియలు ఎలాగున్నాయి? నీ క్రియలను పెట్టి దేవుడు నీకు తీర్పు తీర్చనై ఉన్నాడు. అందుకే దేవుడు మందిరం మనకు పోయినప్పుడు ఎలాగా నీ ప్రవర్తన సరిచూసుకొని వెళ్ళాలి. ఇది మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవింపబడిన గాక. నువ్వు చేస్తున్న ప్రార్థన గోధుమ గింజల ప్రార్థనలాగా ఉందా, లేకపోతే గురుకుల ప్రార్థనలాగా ఉందా? ఒకసారి ఆలోచించు. లోకము దాని సంపూర్ణత శాశ్వతము కాదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, అవి తండ్రి వలన పుట్టినవి కాదు. మీరు లోక సంబంధులు కాదు, మీరు లోకము నుండి వేరై ఉన్నారు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. ప్రభువా, నీ కృపా కనికరము వీళ్ళందరికీ తోడుగా ఉంచండి. జకర్య మార్పు చెంది క్రియల చేత ఎలాగైతే మహిమపరిచాడో అలాగే ప్రభువా, మా క్రియలను బట్టి మేము నిన్ను మహిమపరచగలిగే ధన్యత నీ కుమారుడు నామమును బట్టి మాకు అందరికీ అనుగ్రహించమని, ఏది గురుకులో ఏది గోధుమ గింజలో గ్రహించగలిగే ఆత్మల దైత్యమని, ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలపరచండి. ఆశ, నేను చదవాలి, బాగా ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఆశ, ఉద్యోగం సంపాదించాలనే ఆశ, వీటన్నిటికంటే ముఖ్యముగా దేవునితో నేను మంచి సంబంధం కలిగి ఉండాలి అనే ఆశ.
వీళ్ళు కలిగేటట్లుగా సహాయం చేయండి. లోకమును జయించగలిగే ఆత్మలు విరిగి దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.